వెల్కమ్ టు క్రైస్ట్ విట్నెస్ స్టూడియో. ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ ప్రభువు పేరట వందనాలు తెలియజేస్తున్నాను. నేటి వీడియోలో మరో అద్భుతమైన మిషనరీ బయోగ్రఫీతో మీ ముందుకు వచ్చాం. డియర్ ఫ్రెండ్స్, యేసు ప్రభువు వారు మన కోసం ఎంతో త్యాగం చేశారు. మనల్ని సృష్టించిన ఆయన మన కోసం తన మహిమనంత విడిచి మనలా మారాడు. అంతేకాదు, ఈ లోకములో ఎవరు ప్రేమించని మనల్ని తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించి ఎన్నో కష్టాలు హింసలు పొంది మన కొరకు సిలువలో మరణించాడు. ఈ త్యాగాన్ని గుర్తించిన ఒక స్త్రీ దేవుని ప్రేమను స్వార్థను ప్రకటించడం మొదలుపెట్టింది. ఆ క్రమంలో ఎన్నో శ్రమలు అనుభవించింది. చెరసాలలో సైతము ఉంచబడింది. చివరి శ్వాస వరకు దేవుని ప్రేమను ప్రకటించి ఎందరినో ప్రభు మార్గములో నడిపించింది. తానే మేడం గయోన్. మేడం గయోన్ 1648 ఏప్రిల్ 13వ తేదీన ఫ్రాన్స్ దేశములో మాంటెర్గేన్ అనే నగరములో జన్మించింది. ఆమె తండ్రి పేరు క్లౌడ్ బోవియర్. వీరిది సంపన్న కుటుంబం. గయోన్ గారి అసలు పేరు జీన్ మేరీ. ఆమె సంపన్నమైన కుటుంబములో జన్మించడం వలన చిన్ననాటి నుండి చాలా సుకుమారంగా పెరిగింది. గయోన్ గారు రోమన్ క్యాథలిక్ కుటుంబములో జన్మించినందున దైవ సేవకై సమర్పించుకున్న క్యాథలిక్ స్త్రీల వలె వస్త్రాలను వేసుకోవడం చిన్ననాటి నుండి ఆమెకు అలవాటు. మేడం గయోన్ గారు తన 4 సంవత్సరాల వయసులో తాను నిద్రిస్తున్న సమయంలో ఒక కల కనింది. ఆ కలలో పాపం చేసిన వారు ఎలాంటి శిక్షను పొందుతారో ఆమె చూసింది. కాబట్టి అప్పటి నుండి ఆమె దేవుని యందు భయం భక్తులతో జీవించడం ప్రారంభించింది. అలాగే గయోన్ గారు చాలా అందమైన యువతి. ఆమె అందం ఎంతో మంది యువకులను ఆకర్షించి ఆమెను ఇష్టపడుతున్నప్పటికీ ఆమె మాత్రము దేవుని యందు భయం భక్తులతో నడుస్తూ రోమన్ క్యాథలిక్ మత బోధకురాలుగా, అంటే వివాహం చేసుకోకుండా జీవించాలని తీర్మానించుకుంది. ఇలా గడుస్తుండగా గయోన్ గారి భక్తి జీవితం 1 సంవత్సరంలోనే మాయమయ్యను. తన యవ్వన ప్రాయములో శరీరేచ్ఛలకు అలవాటు పడింది. ఆమెకు ఒక యువకునితో ఏర్పడిన పరిచయము అది క్రమక్రమంగా శరీరానుసారమైన ప్రేమగా మారింది. ఈ సంఘటన మేడం గయోన్ జీవితమును కామోద్రేకమునకు ఈడ్చెను. అప్పటి నుండి ప్రార్థించుట పూర్తిగా మానేసింది. దైవ కార్యాల పట్ల ఆమెకు ఉన్న ఆసక్తి అడుగంటింది. అలాగే గయోన్ గారు రాత్రి పగలు పాపపూరితమైన పుస్తకాలు చదువుతుండేది. అలాగే గంటల కొలది అద్దం ముందు నిలుచొని తన సౌందర్యాన్ని చూస్తూ మురిసేది. అలాగే తనలో సౌందర్యాన్ని బట్టి గర్వం ప్రారంభమైంది. ఇలా గడుస్తుండగా గయోన్ తండ్రి ఆమెకు వివాహం చేయాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆ క్రమంలో అతను గయోన్ గారి కంటే 22 సంవత్సరాలు పెద్దవాడితో వివాహం కుదిర్చాడు. అలా 1664 మార్చ్ 21న గయోన్ గారి వివాహము జాక్వెన్ గారితో జరిగింది. గయోన్కి ఈ వివాహ సంబంధం నచ్చకపోయినా తండ్రికి ఎదురు చెప్పలేక ఒప్పుకుంది. గయోన్ గారి దాంపత్య జీవితములో అస్సలు ఆనందము లేదు. కొద్ది కాలానికి భర్తకు అనారోగ్యం కారణంగా రోగగ్రస్తుడయ్యాడు. ఇటు చూస్తే అత్తగారిల్లు ఆమెకు ఒక నరక కూపముగా నుండెను. ఎప్పుడు చూడు ఆమె అత్తగారు ఆమెను ద్వేషించేది. ఇలా అత్తగారి పోరు ఆమెను విచార సాగరమునకు ముంచివేసెను. ఇలా సంవత్సరము తర్వాత ఆమెకు ఒక కుమారుడు జన్మించెను. కొంతకాలం తర్వాత మేడం గయోన్ అనారోగ్య కారణంగా మంచం పట్టెను. ఆ సమయంలో బంధువులందరూ ఆమె మరణిస్తుంది అనుకున్నారు. కానీ ఆమె మరిచిన దేవుడు ఆమెను మరవకుండా స్వస్థత చేకూర్చాడు. అంతలోనే తన అక్క మరణ వార్త, మరికొద్ది రోజులకు తల్లి మరణ వార్త తనని చాలా కృంగదీశాయి. ఇలాంటి పరిస్థితులలో మేడం గయోన్ దుఃఖమును వర్ణింపలేము. అప్పుడు దేవుడు ఈ విషాద సంఘటన ద్వారా మేడం గయోన్ను సెలవు చెంతకు చేర్చుకోవాలని సంకల్పించాడు. అదే సమయంలో ఆమెకు భక్తిపరురాలైన ఒక స్త్రీతో పరిచయం ఏర్పడి తాను కూడా తన స్నేహితురాలిలా ఆత్మీయంగా జీవించాలని నిర్ణయించుకొని అప్పటి నుండి
చెడు పుస్తకాలను చదువుటమా అని బైబిల్ చదవడం ప్రారంభించింది. అలా దేవుడు అపోస్తుల కార్యం 10వ అధ్యాయము 31వ వచనము, ప్రభు అయిన క్రీస్తునందు విశ్వాసముంచుము అప్పుడు నీవు రక్షింపబడుదువు అనే వాక్యము ద్వారా మాట్లాడి బలపరిచాడు. తర్వాత రోజులు గడుస్తుండగా దేవుడు మేడం గయోన్కు 2 కుమారులను 2 కుమార్తెలను ప్రసాదించాడు. కొద్ది కాలానికి అనారోగ్య కారణంగా తన 2 పిల్లలు మరణించారు. అలాగే 1670వ సంవత్సరం గయోన్ గారికి వ్యాధి సోకి మంచం పట్టింది. అప్పుడు తన శరీరం అంతా కుష్ఠరోగి దేహము వలె మారిపోయింది. మేడం గయోన్ ఈ విధంగా శోధింపబడి శుద్ధీకరింపబడిను. బాధలలో శోధనలో నిలిచి ప్రభు కొరకు సాధనముగా రూపొందెను. తర్వాత దేవుడు ఆమె జీవితంలో తన మహిమకు అడ్డుబండలుగా ఉన్న వాటన్నిటినీ తొలగించి ఆమె ఆత్మను బలపరిచెను. 1676లో మేడం గయోన్ భరత వ్యాధి సోకి జూలై 21న మరణించాడు. అప్పుడు దేవుడు కీర్తనలు 149 9వ వచనము, యెహోవా పరదేశులను కాపాడువాడు, ఆయన తండ్రి లేని వారిని విధవరాండ్రను ఆదరించువాడు అనే వాక్యము ద్వారా మాట్లాడి బలపరిచాడు. తర్వాత సంవత్సరాలు గడిచే కొల్లా గయోన్ తన ఆధ్యాత్మిక జీవితంపై ఎక్కువ శ్రద్ధ వహించింది. క్రైస్తవ జీవితం అంటే నియమములు, చట్టములు, సాంప్రదాయములు, మతాచారములు పాటించుట కాదని మానవ హృదయములో క్రీస్తు జీవితమును అనుసరించుటే అని ఆమె పూర్తిగా నమ్మింది. ఆ విధంగా భావ్య మతాచారము నుండి అంతరంగిక ఆధ్యాత్మిక వైపు ఆమె పూర్తిగా మారిపోయింది. అలాగే గయోన్ గారు తన 34 సంవత్సరాల వయసులో తన పిల్లలను మత సంబంధమైన పాఠశాలలో చేర్చి తన అంతరంగ జీవితమును ఆధ్యాత్మిక జీవితమును గురించి బోధించుటకు ప్రయాణం ప్రారంభించెను. ఆమెను దేవుడు నడిపించినంత వరకు ఫ్రాన్స్ అలాగే స్విట్జర్లాండ్లలో పూర్తిగా తిరిగి ప్రసంగించెను. ఆ సమయంలో అనేక మందికి ఉత్తరాలు వ్రాసి సలహాలిచ్చి నెమ్మదిగా వారిని ఆధ్యాత్మిక జీవితం వైపు నడిపించింది. అలాగే ఆ సమయంలో ఆమె ఎన్నో పుస్తకాలు రచించింది. మేడం గయోన్ ఉపదేశములు ప్రజలందరి అభిమానమును పొంది దేశమంతటా వ్యాపించినప్పుడు ఆమె ప్రసంగాలు సంఘ సిద్ధాంతాలకు భిన్నంగా ఉన్నాయని సంఘ నాయకులు ఆమెపై మతద్రోహ నేరము మోపారు. సంఘ చట్టములను, సాంప్రదాయములను, ఆచారములను ఆచరించుట ద్వారా మాత్రమే మానవుడు దేవునితోనూ క్రీస్తుతోనూ సంబంధము కలిగి ఉండగలడని రోమ్ సంఘము చెప్పుచుండెను. కానీ మేడం గయోన్ గారు ఆచారములు, సంఘ కార్యకలాపములను పక్కన పెట్టి ఆత్మీయంగా జీవితాన్ని గడుపుట ద్వారానే ప్రతి వ్యక్తి తన అంతరాత్మలో దేవునితో ముఖాముఖిగా సంభాషించవచ్చునని బోధించేది. అప్పుడు ఈ సిద్ధాంతమును రోమా సంఘము నిరాకరించింది. చివరికి మతద్రోహము, అవినీతి అనే నేరములు మోపి ఆమెను చెరసాలలో వేశారు. ఇలా మేడం గయోన్ గారు 7 సంవత్సరాలు చెరసాల జీవితాన్ని గడిపారు. ఈ 7 సంవత్సరాల్లో ఆమెను 3 చోట్లకు మార్చారు. చివరికి 1698 సెప్టెంబర్లో బాస్టైల్ అనే చెరసాలలో ఆమెను ఉంచారు. అక్కడ ఉన్న చివరి 2 సంవత్సరాల్లో ఆమెను ఎవరైనా పరామర్శించుటకు గాని, మాట్లాడుట గాని, చివరికి ఉత్తరాలు వ్రాయుటకు కూడా వీలు కల్పించలేదు. ఆ సమయంలో మేడం గయోన్ ఒక పద్యము వ్రాసింది. నేను అధికముగా ఏమీ కోరను, మంచి గాని చెడు గాని నీ సంపూర్ణ చిత్తముతో ఐక్యపరచబడుట మాత్రమే కోరుకొందును అని రాసింది. ఆ తర్వాత 1701లో ఆమెను జైలు నుండి విడుదల చేశారు. అయితే ఆమె బ్లోయిస్ విడిచి వెళ్లకుండా అనే కండిషన్ మీద విడుదల చేశారు. మేడం గయోన్ బయటకు వచ్చాక బ్లోయిస్ పట్టణంలో ప్రసంగించకుండా ఉండలేకపోయింది. ఆ సమయంలో శాంతిని కనుగొనుటకు, అంతరంగిక జీవితములో సంతోషమును అనుభవించుచు మార్గములను అనేకులకు తేటగా బోధించేది. ఆమె బోధలు వినుటకు వేల కొలది ప్రజలు బ్లోయిస్కు వచ్చేవారు.
గయోన్ గారు కొన్ని వందల ఉత్తరాలు రాసింది. అలాగే సుమారు 60కి పైగా పుస్తకాలు రాసింది. అదే కాలంలో ఆమె తన స్వీయ చరిత్రను కూడా పూర్తి చేసింది. గయోన్ గారు ఇలా దేవునిలో వాడబడుతూ తన 69వ ఏట అనగా 1717 జూన్ 9న ప్రభువునందు నిద్రించెను. మేడం గయోన్ చెరసాలలో ఉన్నప్పుడు పలికిన మాటలు: నా జీవితము దేవునికే సమర్పించుకున్నాను. ఆయన కొరకు శ్రమ పడు నిమిత్తము అనేక ఆత్మలు రక్షింపబడుటకై నేను మరణించాల్సి వస్తే దానికి నేను ముందుంటాను అని. అలాగే మేడం గయోన్ గారి గురించి దైవజనుడు జాన్ వెస్లీ గారు ఇలా అన్నారు: నిజమైన పరిశుద్ధత గల స్త్రీ, ఆమె వంటి మరొక స్త్రీని కనుగొనుటకు మనము అనేక సంవత్సరాలు పరిశోధన చేయవలెను అని అన్నారు. డియర్ ఫ్రెండ్స్, ఆనాటి రోమా సంఘము ప్రభుత్వము మేడం గయోన్ గారిని ఎంతగానో క్రూరంగా హింసించి సంవత్సరాల తరబడి చెరసాలలో బంధించినను దేవునికి విధేయురాలై తన నమ్మకములయందు స్థిరముగా నిలిచిన ఈ గొప్ప స్త్రీ ప్రఖ్యాతిగాంచిన అనేక మంది క్రైస్తవ ఉజ్జీవ నాయకుల జీవితాలపై చెరగని ముద్ర వేసింది. ఎందుకనగా ఆమె క్రీస్తును అధికముగా ప్రేమించింది. సో ఫ్రెండ్స్, మనము కూడా అలాంటి సంపూర్ణమైన సమర్పణ గల జీవితము జీవించాలంటే ముందుగా మేడం గయోన్ మాదిరిగా దేవుణ్ణి ప్రేమించి ఆయన చిత్తాన్ని నెరవేర్చే ఆ కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. నిత్యము యేసు క్రీస్తు నామానికే మహిమ కలుగునుగాక. ఆమేన్. మేము మా ఛానల్లో అందించిన ఇతర వీడియోలను కూడా చూసి మీ మిత్రులకు శ్రేయోభిలాషులకు షేర్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఈ వీడియోపై మీ కామెంట్ను, అభిప్రాయంను పోస్ట్ చేయండి. ఇప్పటి వరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి క్రొత్త వీడియోల నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కన ఉన్న ఐకాన్ను క్లిక్ చేయండి. అందరికీ వందనాలు. Thank you. Praise the Lord. God bless you all. Amen.